వస్తుంది. ఎవరి వల్ల వచ్చింది? లోకాసువార్త 14:37 వచ్చింది చూడండి. అని చెప్పాలి, మంచి కుక్కని చంపాలంటే అది పిచ్చి కుక్క అని చెప్తేనే పక్కన వాళ్ళు సంప్రదిస్తారు, వీడు చంపడానికి ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ చేసేది కూడా అదే. వాడి దగ్గర ఏమండి అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి కాబట్టి వాడిని చంపేయాలి. అసలు వీడి ఉద్దేశం ఏంటి? ఎలాగైనా నా కంట్రోల్లో తీసుకోవాలి. ఏ దేశాన్ని? ఇరాన్ దేశాన్ని నా కంట్రోల్లోకి తీసుకోవాలి. అందుకోసం వీడేంటంటే దాని మీద అటాక్ చేస్తాడు. పోయిన వారానికి 30 లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారండి. ఎంతమంది? 30 లక్షల మంది. కూడు గుడ్డ నీడ లేదు. ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. మాటకు మధ్య దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద బాంబులు వేసేస్తున్నాడు. దీనికి అంతటి కారణం ఏంటి? ఒక ఇద్దరు దేశాల నాయకుల యొక్క తప్పుడు కోరికల వలన, ఇద్దరు దేశాల నాయకుల యొక్క తప్పుడు కోరికల వలన ఏంటి? అంతేగాని దేవుడు పెట్టే కష్టాలు ప్రతిదీ దేవుడి మీద తోసేసి దేవుడిని బాధ్యులు చేస్తూ వస్తున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు? దేవుడిని బాధ్యులు చేస్తున్నారు. ఎవరి వల్ల కష్టాలు వచ్చినాయంటే, దేవుడా నీ వల్ల నాకు కష్టాలు వచ్చినాయి తిట్టేస్తారు చాలా మంది. వయసు మించిన చేష్టలు చేస్తుంటారు కొంతమంది. వయసు పైబడిన ఆ వయసు గౌరవాన్ని లెక్క చేయకుండా కొంతమంది తప్పుడు పనులు చేస్తారు. ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్ల వారి జీవితం కష్టాలకు వెళ్తుంది, వారి కుటుంబ జీవితం కూడా కష్టాలకు వెళితే అదా ఏ వయసు వారికి తగ్గట్టు ఆ వయసు ప్రవర్తించాలి వద్దా? మనం సమాజంలో ఉంటున్నాం. సమాజంలో ఉన్నప్పుడు సమాజం మనల్ని గౌరవించే విధంగా మనం ఉండాలి, సమాజాన్ని మనం గౌరవించే విధంగా ఉండాలి. అంతేగాని నాకు వయసు బలం ఉంది, నాకు డబ్బు బలం ఉంది, నాకు నచ్చినట్టు నేను చెగులుతున్నా ఆపగలిగే వాళ్ళు ఎవరు అనుకుంటే చివరికి వచ్చే కష్టానికి ఎవరు బాధ్యత వహించాలి? మనం బాధ్యత వహించాలి. అంతకు నువ్వు తీసుకెళ్ళి దేవుడు నన్ను ఎట్లా చేశాడు, దేవుడు నన్ను నాశనం చేశాడు అని చెప్పి దేవుడి మీద నెపం వేయగలదు.